హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఇంటికి ఏ మెటీరియల్ అవసరం అవుతాయి, ప్రెజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఆ మెటీరియల్స్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే కింద రెడ్ కలర్ మార్క్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియోస్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ రీచ్ అయితే అవ్వట్లేదండి, ఎందుకంటే ఆల్ ఆప్షన్ అనేది అందరూ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఒకసారి దయచేసి ఆల్ ఆప్షన్ అనేది మీరు ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే మేము ఏ వీడియోస్ చేసినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. 60 గజాలు అంటే మనకి 540 చదరపు అడుగులు అయితే వస్తుందండి. అంటే 540 స్క్వేర్ ఫీట్స్ అనమాట. ఇది మనం పిల్లర్స్ చూసుకుంటే 9 పిల్లర్స్ అయితే ఈ ల్యాండ్లో మనం వేస్తామండి. హౌస్ సైజ్ చూసుకున్నట్లయితే 18 x 30 సైజులో హౌస్ అనేది వస్తుందండి. అంటే 18 అడుగులు వెడల్పుతోటి 30 అడుగులు పొడవుతోటి ఉండే హౌస్ చూసుకున్నట్లయితే మనకి 540 చదరపు అడుగులు అయితే వస్తుందన్నమాట స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది. ఈ హౌస్ కట్టడానికి గాను మనకి ముందుగా బ్రిక్స్ చూసుకున్నట్లయితే ఇటుకరాళ్ళు చూసుకుంటే మనకి ఒక 15,000 ఇటుకరాళ్ళు వరకు అయితే దీనికి మనకి ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ ఒక ఇటుకరాయి కాస్ట్ వచ్చి 5 రూపాయలు ఒక్కొక్క ఏరియాలో ఉంది, ఒక్కొక్క ఏరియాలో 6 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక్కొక్క ఏరియాలో 7 రూపాయలు అలా కూడా ఛార్జ్ చేస్తున్నారండి. నేను తక్కువలో తక్కువ ఒక 7 రూపాయలు అయితే నేను ఇక్కడ కేటాయిస్తున్నానండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 15,000 ఇటుకరాళ్ళకి మనకి 1,05,000 రూపాయల దాకా ఈ ఇటుకరాళ్ళకి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే సిమెంట్ ఫ్రెండ్స్, ఈ సిమెంట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 225 సిమెంట్ బస్తాల దాకా అయితే మనకి దీనికి ఖర్చు అవుతుందండి. 225 సిమెంట్ బస్తాలంటే నేను ఒక బ్రాండ్ అయితే తీసుకున్నాడు. సపోజ్ అల్ట్రాటెక్ తీసుకున్నట్లయితే మనకి ఇది ఇంటికి చేరా మనకి 380 రూపాయలు ప్రజెంట్ అయితే ఒక సిమెంట్ బ్యాగ్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా చూసుకుంటే 85,500 రూపాయల దాకా మనకి ఈ సిమెంట్కి అనేది ఖర్చు అనేది అవుతుందండి. ఇందులో మనకి తక్కువ రకం సిమెంట్ కూడా ఉంటుంది. మీరు ఆ సిమెంట్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇసుక ఫ్రెండ్స్, ఈ ఇసుక వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 10 ట్రాక్టర్ల దాకా మనకి ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ ఒక ట్రాక్టర్ వచ్చి మనకి 4,000 రూపాయల దాకా అయితే ప్రజెంట్ మార్కెట్లో తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇది కొన్ని ఏరియాల్లో మారచ్చు, కొన్ని ఏరియాల్లో 5,000 6,000 కూడా తీసుకునే ఏరియాలు అయితే ఉన్నాయండి మన దగ్గర. కాకపోతే నేను ఇటు గుంటూరు డిస్టిక్ ఈ సరౌండ్స్లో అయితే చెప్తున్నాను. ప్రజెంట్ ఒక ట్రాక్టర్ కాస్ట్ వచ్చి 4,000 రూపాయల దాకా అయితే ఇటు సైడ్ మాకు తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా చూసుకుంటే మాకు 10 ట్రాక్టర్లకు గాను 40,000 రూపాయల దాకా అయితే మాకు ఖర్చు అనేది అవుతుందండి. మీ ఏరియాలో ఇసుక కాస్ట్ని బట్టి మీరు ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి, మీకు అమౌంట్ తగ్గచ్చు పెరగచ్చు. ఇసుకకి 40,000 అయిందండి. అలాగే మనం బేస్మెంట్ ఫిల్ చేసుకోవడానికి రెడ్ గ్రావెల్ యూస్ చేసినా సరే, దానిలోకి డస్ట్ యూస్ చేసినా సరే, లేకపోతే తక్కువ క్వాలిటీలో దొరికే ఇసుక యూస్ చేసినా సరే, ఈ బేస్మెంట్ ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20,000 రూపాయల దాకా మనకి ఇక్కడ మళ్ళీ ఇసుక అనేది ఖర్చు అనేది అవుతుందండి. అదొక 40,000, ఇదొక 20,000, టోటల్ 60,000 రూపాయలు అయితే మనకి ఈ ఇసుక అయితే మనం కేటాయిస్తున్నామండి ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంక్రీట్ ఫ్రెండ్స్, ఈ కాంక్రీట్ వచ్చి మనం 40 mm యూస్ చేస్తాం, అలాగే 20 mm కూడా యూస్ చేస్తామండి. ఈ రెండు కలుపుకున్నా సరే మనకి దగ్గరగా ఒక 5 యూనిట్స్ దాకా మనకి ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ మార్కెట్లో ఒక యూనిట్ ధర వచ్చి 3,300 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 16,500 రూపాయల దాకా మనకి కాంక్రీట్కి అనేది ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ ఐరన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఐరన్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 టన్ను దాకా మనకి దీనికి ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ మార్కెట్లో ఒక టన్ను ధర వచ్చి 63,000 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో 58,000, 60,000 ఆ విధంగా కూడా రేట్లు అయితే ఉన్నాయండి. బట్ నేను వచ్చి ఒక టన్నుకి 63,000 రూపాయల దాకా అయితే నేను ఇక్కడ కేటాయిస్తున్నానండి. ఆ విధంగా మనకి టన్నున్నరకు వచ్చి దగ్గరగా 94,500 రూపాయల దాకా ఇక్కడ మనకి ఐరన్కి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే మీ ఏరియాలో స్టీల్ రేట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు అమౌంట్ పెరగచ్చు, కొంచెం తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వుడ్ ఫ్రెండ్స్, వుడ్ వచ్చి మనకి సింపుల్గా ఒక 4 దర్వాజాలు, అదేవిధంగా ఒక 4 లేదా ఒక 6 విండోస్ అలా చూసుకున్నట్లయితే మనం మెయిన్ విండో వచ్చి టేక్ విండో అయితే యూజ్ చేస్తామండి, టేక్ దర్వాజా. ఇలా మిగతావన్నీ వ్యాపై చూసుకున్నా లేకపోతే డబ్ల్యూపీసీలో చూసుకున్నా సిమెంట్ చూసుకున్నా సరే వీటన్నిటికీ మొత్తానికి కలుపుకొని 1,00,000 రూపాయల దాకా మనకి ఈ వుడ్కి అయితే మనకి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే
ఎలక్ట్రిషియన్ వర్క్ అండి. ఈ ఎలక్ట్రిషియన్ వర్క్, ప్లంబింగ్ వర్క్, అలాగే శానిటేషన్ వర్క్ వీటన్నిటికీ కలుపుకొని మనకి దగ్గరగా ఒక 80,000 రూపాయల దాకా అయితే మనకి దీనికి ఖర్చు అనేది అవుతుందండి విత్ మెటీరియల్తోనే. అంటే కొంచెం కొన్ని ఏరియాల్లో ఎక్కువ తీసుకోవచ్చు, కొన్ని ఏరియాల్లో తక్కువ తీసుకోవచ్చు. ఇంచుమించుగా ఒక 80,000 రూపాయలు అయితే నేను వేస్తున్నాను. పోతే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టైల్స్ ఫ్రెండ్స్. మనం సింపుల్గా మార్బుల్స్, గ్రానైట్ ఇలాంటివి యూస్ చేస్తే మనకి హెవీ బడ్జెట్ అయిపోతుందండి. కాబట్టి సింపుల్గా టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ టైల్స్కి మనం కింద ఫ్లోరింగ్ టైల్స్ కానీ, అలాగే బాత్రూంలో టైల్స్ కానీ, మనకి కిచెన్లో టైల్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక 50,000 రూపాయల దాకా ఈ టైల్స్కి మనకి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి పెయింటింగ్ వర్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పెయింటింగ్ వర్క్ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి ఒక 50,000 రూపాయల దాకా ఈ పెయింటింగ్ వర్క్ కూడా మనకి ఖర్చు అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి దీనికి చూసుకున్నట్లయితే కిచెన్లో గ్రానైట్ అనేది మనం యూస్ చేస్తామండి. అంటే ఎల్ షేప్ బల్ల యూస్ చేస్తాం కదా. ఈ గ్రానైట్కి వచ్చి ఒక 7,000 రూపాయల దాకా ఎక్స్ట్రా అయితే అవుతుందండి. ఇది కూడా మనం కలుపుకుందాం. పోతే మనకి నెక్స్ట్ సీలింగ్ అండి. ఈ సీలింగ్కి వచ్చి పిఓపి సీలింగ్ చేయించినా, జిప్సం సీలింగ్ చేయించినా సరే ఆల్మోస్ట్ ఒక 30-40 వేలు లేనిదే ప్రజెంట్ వర్క్ అనేది అవ్వదండి. సింపుల్గా తక్కువలో తక్కువ నేనైతే ఒక 30,000 రూపాయలు ఇక్కడ సీలింగ్ వర్క్కి అయితే యాడ్ చేస్తున్నానండి. పోతే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కబోర్డ్ వర్క్స్ అండి. ఈ కబోర్డ్ వర్క్స్ ప్రజెంట్ డబ్ల్యూపీసీలో కానీ, ఏదైనా కొంచెం ప్లేవుడ్లో కానీ ఈ విధంగా మనం యూస్ చేసినట్లయితే తక్కువలో తక్కువ సింపుల్గా ఒక 1,00,000 రూపాయలు అయితే మనకి దీనికి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేస్త్రి లేబర్ అండి. ఈ మేస్త్రి లేబర్ వచ్చి ఆల్మోస్ట్ మనకి ఇది మొత్తానికి వాళ్ళు వర్క్ చేసినందుకు 1,83,000 రూపాయల దాకా అయితే వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేస్తారండి. ఎందుకు అంత రేట్ అన్నట్లయితే ఇందులోనే వాళ్ళకి సెంటరింగ్ వర్క్లో వాళ్ళకి ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. అలాగే మనకి స్లాబ్ వేసేటప్పుడు ముఠా వాళ్ళకి ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు ఎవరైతే ఉంటారో మనకి ఐరన్ వర్క్ చేస్తారు కదా, ఆ మేస్త్రులకు కూడా వీళ్ళే ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ కలుపుకొనే వీళ్ళు ఆల్మోస్ట్ 1,83,000 రూపాయల దాకా అయితే వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తారండి మేస్త్రి లేబర్ వచ్చి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో నేను బోరింగ్ ఇవైతే యాడ్ చేయట్లేదండి. అంటే మనం సింపుల్గా చిన్న బోర్ వేసుకుంటే ఒక 10,000 రూపాయలు అయిపోతుంది. అదే మనకి మిషన్లు అవి తెప్పించుకొని పెద్ద బోర్ వేయించుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 80,000 రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అవుతుందండి. ఇవన్నీ అడిషనల్ వర్క్ అండి. ఇలాంటి వర్క్స్ గురించి నేను కొంత అమౌంట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి. మనకి మెయిన్గా ఇల్లు కట్టుకోవడానికి మెయిన్ పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ తీసుకొని వాటికి సంబంధించిన రేట్లు, అదేవిధంగా వాటికి సంబంధించిన మెటీరియల్ గురించి మనం ఇక్కడైతే తెలుసుకుంటున్నామండి. ఇవి ఉంటే చాలు, ముందుగా మనం మెయిన్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అదే కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఉంటాయండి, వాటి గురించి నేనైతే ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి దాని గురించి చెప్పలేం కదా, పాయింట్ పిన్ టు పిన్. అందుకని కొన్నిటి గురించి అయితే నేను చెప్తున్నాను. అది మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పోతే ఇప్పుడు దాకా మనం ఈ చెప్పుకున్న వీటిలన్నిటికీ కూడా ఎంత ఖర్చు అయింది ఏంటి అన్న విషయం ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ అన్ని మెటీరియల్ మీరు 1 by 1 మీరు ప్లస్ చేసుకుంటూ వచ్చినా సరే ఆల్మోస్ట్ మీకు ఒక 9,58,800 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి. ఇందులో ఇది మొత్తం కూడా ఏంటంటే మెటీరియల్ మీరు తెచ్చుకుంటే వాళ్ళు లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేసిస్తే అయ్యే ఖర్చు అండి. ఇదే వాళ్ళు మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ చేసినట్లయితే ఇదే 540 స్క్వేర్ ఫీట్ ఏరియాకి సపోజు ఒక 1,800 రూపాయల దాకైతే ప్రజెంట్ రేట్ అనేది మెటీరియల్ కాంట్రాక్ట్కి తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే వాళ్ళు 9,72,000 రూపాయల దాకా వాళ్ళకి ఖర్చు అనేది అవుతుందండి. అంటే టోటల్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్ టోటల్గా వాళ్ళకే ఇచ్చేసినట్లయితే, లేదు మెటీరియల్ అంతా మేము తెచ్చుకుంటాం మీరు లేబర్ కాంట్రాక్ట్ చేయండి అని చెప్పి మీరు దగ్గరుండి మెటీరియల్ని తోలించుకొని చేసినట్లయితే మీకేంటంటే ఇక్కడ ఎంత సేవ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే మీరు మొత్తం తోలిచ్చి చేయించుకుంటే 9,58,800 అవుతుంది. అదే వాళ్ళు చేసినట్లయితే టోటల్గా మెటీరియల్ మొత్తం వాళ్ళకే ఇచ్చేసినట్లయితే 9,72,000 రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవుతుందండి. దీనిలో మనకి ఎంత సేవ్ అవుతుంది మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే అని చూసుకున్నట్లయితే మనకి 13,200 రూపాయల దాకా మనకి ఇక్కడ సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఏది
మీరు మెటీరియల్ అన్నీ తెచ్చుకొని చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఏంటంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్లో మనం వర్క్ చేయించిన తర్వాత మొత్తంగా కూడా మనకి కొంత మెటీరియల్ అనేది మిగులుతుందండి. ఈ మిగిలే మెటీరియల్ని మనం రిటర్న్ చేసుకున్నట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుందండి. అదే మీరు డైరెక్ట్గా మేస్త్రికే ఇచ్చేసినట్లయితే ఈ మెటీరియల్ ఏదైనా మిగిలినా సరే ఆ మెటీరియల్ మొత్తం వాళ్ళకే చెందుతుంది కాబట్టి అక్కడ మీకు కొంచెం మైనస్ అయితే అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది మీరు కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్. టోటల్గా అయితే ఇదండి, మనకి సింపుల్గా మనం ఒక 60 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రేట్లన్నీ కూడా కొన్ని ఏరియాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో తక్కువ కూడా ఉంటాయండి. ఇది మీరు కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్. మీ ఏరియాలో రేట్లను బట్టి మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నట్లయితే మీకు ఒక లెక్క అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు వర్క్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట.